హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఎంతో సింపుల్గా చాలా త్వరగా తయారయ్యే తోటకూర పచ్చెనపప్పు తాలింపు. చాలా రుచిగా మీకు కూడా ఎంతగానో నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, 4 గంటల పాటు నానబెట్టిన 100 గ్రాముల పచ్చెనపప్పు వేసి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండెల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 5 తెల్లగడ్డపాయలు, 2 ఎండుమిర్చి వేసి వేపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చెనపప్పును వేసి 2 నిమిషాల పాటు వేపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 4 కట్టల తోటకూర సన్నని తరుగు వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి తోటకూరలోని తేమ మొత్తం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. తోటకూరను కనీసం 5 నిమిషాల పాటైనా వేపుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇంతేనండి, ఈ విధంగా వేపుకొని దింపేసుకుంటే రుచికరమైన తోటకూర పచ్చెనపప్పు తాలింపు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.